ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖపట్నం భోగాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరానికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. సంతోష్, శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు బయలుదేరిన జగన్ ప్రస్తుతం రణస్థలం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రణస్థలంలో ప్రస్తుతం జగన్ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే దాదాపుగా ఆయన విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు వచ్చే క్రమంలో దారి పొడవునా వైసీపీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున జనం కూడా వచ్చి ఆయనకి అభివాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా జనం చేరుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రోడ్లు మొత్తం జనంతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన జగన్ దాదాపు ప్రస్తుతం రణస్థలం దగ్గరకు చేరుకున్నారు. అంటే మధ్యాహ్నం 2 గంటల సమయానికే ఆయన జిల్లా జైలు దగ్గరకు చేరుకొని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని పరామర్శించాల్సి ఉంది. అయితే దాదాపు 3 గంటల వరకు ఆలస్యంగా ఈ పర్యటన సాగుతున్నట్లుగా మాత్రం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ జనం రోడ్లపైకి వచ్చి ఆయన కాన్వాయ్కి అడ్డంగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామాలు వచ్చిన ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో పర్యటన ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భోగాపురం నుంచి మాత్రం ప్రత్యేక ప్లకార్డులతో జనం కనిపించడం మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు చెప్తూ రోడ్డు మొత్తం పూర్తి స్థాయిలో జగన్ కు థ్యాంక్స్ జగన్ అన్న అంటూ ప్లకార్డులను జనం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పైడి భీమవరం నెల్లిమర్ల టోల్ గేట్ ప్రాంతంతో పాటు రణస్థలంలో కూడా పెద్ద ఎత్తున జనం ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఆయన పర్యటనకు సంబంధించి పోలీసులు కూడా కేవలం ఆయన కాన్వాయ్లో ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 8 వాహనాలతో పాటు అటు అంబులెన్స్, ఫైర్ వాహనాలను మాత్రమే కాన్వాయ్లోకి అనుమతిస్తున్న నేపథ్యంలో కీలక నేతలకు సంబంధించిన వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులకు పోలీసులకు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అటు పోలీసు యంత్రాంగం కూడా కేవలం జగన్ కాన్వాయ్ను మాత్రమే జాతీయ రహదారిపై ఆయనతో పాటు వెళ్లేందుకు అనుమతిస్తున్న నేపథ్యంలో మిగతా వాహనాలను బారికేడ్లు పెట్టి నిలిపివేస్తున్న నేపథ్యం. ఉదయం కూడా ఏదైతే శాసనమండలి విపక్ష నేత వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి సంబంధించిన వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత ఆయన వాహనానికి అనుమతిచ్చారు. అదేవిధంగా వైసీపీ మహిళా అధ్యక్షురాలు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వాహనాన్ని కూడా నిలిపివేయడంతో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు జనం భారీగా తరలి వస్తూ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జగన్ కాన్వాయ్కి కూడా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అటు పోలీసులతో వైసీపీ శ్రేణులకు మాత్రం వాగ్వివాదం కొనసాగుతూ ఉంది. 5 గంటలకు ములాఖాతులు క్లోజ్ అయ్యే నేపథ్యంలో ఆ సమయానికల్లా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైలుకు ఆయన చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆయన పర్యటన మాత్రం భారీ స్థాయిలో జనం తరలి వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంతోష్.